హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఇచ్చిన మాట ప్రకారమే భూభారతి ధరణి చట్టం కొంతమంది దొరలకు చుట్టంగా మారింది. ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. మా గెలుపునకు అనేక కారణాలు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణం. శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్చాలి? బడిబాటలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. సర్కారు పాఠశాలల ప్రత్యేకత ఏమిటో వారికి చెప్పలేకపోతున్నామంటున్న టీచర్లు. ఫలితంగా బడిబాటతో ఆశించిన స్థాయిలో లభించని ప్రయోజనం. గత 10 ఏళ్లలో ఏకంగా 32% తగ్గిన విద్యార్థుల ప్రవేశాలు. ప్రైవేటుకు ధీటుగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పాఠశాల విద్యాశాఖ. రైతును రాజును చేద్దాం, అన్నదాతకు అన్యాయం చేస్తే మీ కుటుంబానికి చేసినట్టే. లైసెన్స్డ్ సర్వేయర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్వేయర్ల భుజస్కంధాలపై ప్రభుత్వ బాధ్యతలు. ప్రజలకు భూమి కన్నతల్లి లాంటిది. మీరు తప్పులు చేస్తే ప్రజలు ప్రభుత్వమే తిరగబడతారు. భూమిపై ఆధిపత్యానికి ప్రయత్నించిన వారిని ఇంటికి పంపారు. కొత్తగా ఎంపికైన సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల అందజేత. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం పొందదా? అందరూ మద్దతిస్తే ఎందుకు పాస్ కాదు? కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడమేంది? ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలో ఆ పార్టీల నాయకుల డ్రామాలు. సబ్బండ వర్ణాలు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలంటున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీహిల్స్లో ఓటేయాలి. తొలి దెబ్బ జూబ్లీహిల్స్లోనే పడాలి. జైత్యాత్ర మొదలవ్వాలి. బడా నేతల ఇండ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు. ఇంతకు ముందులాగా ఉండదు. అందరి లెక్కలు తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. 10,000 కోట్లు హాంఫడ్. రోడ్లన్నీ బడా కంపెనీలకు దారాదత్తం చేసే కుట్ర. 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు. ఒక్కో ప్యాకేజీకి 300 కోట్లు ఉండేలా ప్రణాళికలు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించేలా ప్లాన్. చిరు ఏజెన్సీలకు టెండర్ అర్హత లేకుండా రూల్స్. త్వరలో ప్రీ బిడ్ మీటింగ్ కోసం సన్నాహాలు. చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే 800 కోట్లు. ఆ బిల్లుల చెల్లింపునకే సర్కారు ససేమిరా. మొత్తం ప్రభుత్వమే భరిస్తే హామ్ ఎలా అని ప్రశ్నలు. రద్దుకు నీళ్లొదిలి దర్జాగా వసూళ్లు. సరిహద్దు చెక్పోస్టులో అడ్డగోలు దందా. చెక్పోస్టుల రద్దు ప్రతిపాదనలో జాప్యం. ఏజెంట్లను పెట్టుకుని అధికారుల వసూళ్లు. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి ఏసీబీ. ఏకకాలంలో బోర్డర్ చెక్పోస్ట్ పాయింట్లలో తనిఖీలు. ప్రైవేటు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం. చెక్పోస్టుల్లో చేతివాటం. ట్రేలు బాక్సుల్లో ముడుపుల కట్టలు. వాహనాల ఫీజుల వసూళ్లలో ఆర్టీఏ కొత్త పంతా. ఏసీబీ మెరుపుదాడుల్లో వెలుగు చూసిన నిజాలు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్పోస్టుల్లో తనిఖీలు. లెక్కల్లో చూపని రూపాయలు 4.18 లక్షల నగదు స్వాధీనం.